వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపు. వాయుగుండం ఎఫెక్ట్, తెలంగాణలోని ఈ జిల్లాలలో కుండపోత వర్షాలు. ఇరాన్లో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఘట్టం ఆరంభం, బోరుమన్న ఇరాన్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పులిచింతల జెన్కో ప్రాజెక్టులో వజనేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో పెట్రోల్ బాటిల్స్తో నిరసనగా బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ధర్నా సందర్భంగా కొందరు తమపై పెట్రోల్ ఒంటిపై పోసుకున్న క్రమంలో నిలువరించి సర్ది చెప్పారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్యోగులతో అక్కడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాక్టరీ సెంటర్లోని జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, జగజీవన్ రామ్ను స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన స్వామిదాస్ దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు సమాజంలో అణగారిన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జగజీవన్ రామ్ చేసిన విశేష కృషిని కొనియాడారు. జగజీవన్ రామ్ వంటి మహనీయులు కలలుగన్న సమసమాజానికి నిర్మాణమే దిశగా గత 5 ఏళ్ల అవిశ్రాంతంగా కృషి చేశారు. వైఎస్ జగన్ నవరత్నాలు సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద, బలహీన, అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వమే దిశగా తమ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను నల్లగట్ల స్వామిదాస్ వివరించారు. అనేక శాఖలు 30 సంవత్సరాల కేంద్ర క్యాబినెట్లో ఉండి భారత ఉప ప్రధాని స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా, దళిత అట్టడుగు వర్గం నుంచి వచ్చి హిందూ కాలేజీ బెనారస్ హిందూ విద్యాలయం నుంచి బిఎస్సి పట్టా పొంది ఆ తర్వాత ఆయన అనేక రకాలుగా తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఈ భారతదేశంలోనే ఏదైతే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సంపూర్ణంగా సమృద్ధి సాధించడానికి, భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించడానికి చేసినటువంటి వ్యక్తి, కార్మిక మంత్రిగా ఉండి అనేక కార్మిక చట్టాలని ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా కులరహిత సమాజం కావాలని, క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలని ఆయన విద్యార్థి దశలోనే దళిత, బడుగు, బలహీన వర్గాలందరినీ ఏకం చేయడం కోసం షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి, తర్వాత సమతా మూవ్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చి సమతా వాలంటీర్స్ని తయారు చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి భారతదేశంలో ఎదిగినటువంటి వ్యక్తులు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాల సాధన కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే సమతా నినాదం ఇచ్చారో ఆ సమతా నినాదానికి కట్టుబడి ఉండి సమత సాధించడం కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టి భారతదేశంలోనే మంచి సంక్షేమ రాష్ట్రంగా, సంక్షేమ రాజ్యంగా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా పేద ప్రజల అభ్యున్నతికి డీబీటీ అనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదల ఇళ్లలో 2,73,000 కోట్లు ఆయన డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా, దళారీ లేకుండా, కులరహితంగా, మతరహితంగా ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేదల అభ్యున్నతికి ఆ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని
చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బాబూజీ అడుగుజాడల్లో బాబూజీ కలలుగన్నటువంటి బాబు జగజ్జీవన్ కలలుగన్నటువంటి మరి ఆయన సమత సాధన కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన ఆశయాలు ముందుకు కొనసాగిస్తాం. ఆయన అన్యాయానికి గురి కాబడ్డాడు. ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కానివ్వలేదు. భారతదేశంలో కొంతమంది స్వార్థపరులు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన ఇచ్చినటువంటి ఆయన చూపించినటువంటి బాట సంక్షేమ రాజ్యం, పేదల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా అనేక శాఖలు చేసి వని తెచ్చి రక్షణ శాఖ మంత్రిగా యుద్ధాన్ని ఆ రోజు మరి పాకిస్తాన్ భారత యుద్ధాన్ని ఆయన సారథ్యంలోనే విజయం సాధించినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రక్షణ మంత్రిగా ఆయన ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారికి శిష్యుడిగా, ఇందిరాగాంధీ గారికి శిష్యుడిగా, అంటే ఆయన క్యాబినెట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో పనిచేసినటువంటి వ్యక్తిగా విశేష అనుభవం ఉన్నటువంటి ఆయన స్మరించుకోవటం అంటే ఆయన చూపినటువంటి బాట, ఆయన చూపినటువంటి ఆదర్శాలు, ఆయన చూపినటువంటి సమత భావన ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు కావడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కేసు నమోదు చేశారు. కేవలం విమర్శలే కాకుండా రాజద్రోహం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేర్చారు. అనంతరం నిందితుడిని గన్నవరం న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జూలై 18వ తారీఖు వరకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అతన్ని విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ అరెస్టు వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్. ఈ అరెస్టుపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనని ఆరోపించారు. కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. కరీంనగర్లో ఆన్లైన్ బెట్టింగ్లు, లోన్ యాప్ వేధింపుల కారణంగా ఓ డిగ్రీ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. గుల్లపేటకు చెందిన దినేష్ రెడ్డి అనే యువకుడు అప్పులు తీర్చడం కోసం గంగాధర లక్ష్మి అనే వృద్ధురాలికి పని ఇప్పిస్తానని నమ్మించి ఆమె నగదు దోచుకుని బావిలోకి తోసేశాడు. 21 గంటల పాటు బావిలోనే నరకం చూసిన బాధితురాలిని గ్రామస్తులు కాపాడగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మార్కెట్ యార్డ్ వద్ద ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రోడ్డుపై వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా 2 టైర్లు విడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సుల ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహించడంపై పలువురు విమర్శిస్తున్నారు.
మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆ పార్టీని వీడనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా తెలంగాణ భవన్కు కేటీఆర్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా ఓ కార్యకర్త బర్త్డే వేడుకలో నేను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని మర్చిపోతున్నారా అని ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరగ్గా వాటిని ఖండించారు. అయితే ఫైనల్ గా ఆయన బీజేపీ వైపే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొమరంభీం జిల్లా సీర్పూర్ నియోజకవర్గంలోని 120 మంది ఆడపిల్లలకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా 1.20 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అందేలాగా సుప్రీం స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 2 విద్యార్థినులు కూడా దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులను సత్కరించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. సీర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అస్లాం భీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్ను ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించినటువంటి స్లాట్లు అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణయించిన తేదీలో జిల్లా బోధనాస్పత్రుల్లో వైద్య పరీక్షలు హాజరు కావాలి. సదరం సర్టిఫికేట్ ఆధారంగానే పెన్షన్ అర్హతలు నిర్ణయిస్తారు. కాగా దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 రూపాయల వరకు నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు పరిధిలోని టేక్రియల్ జంక్షన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5గురిని గుర్తించి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. చేతబడి అనుమానంతో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కేన్సూర్ జిల్లాలో వెలుగు చూసింది. హుల్లాబిహలి గ్రామానికి చెందిన ఖగేశ్వర్ సొరేన్, టునీ సొరేన్ అనే దంపతులు జూన్ 25 నుంచి అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి చెందిన 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దంపతులను చంపి మృతదేహాలను పాడుబట్ట బావిలో పడేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ లో దుండగులు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం దుండగులు జ్యువెలరీ షాప్ పక్కనే ఉన్న షాప్ గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జ్యువెలరీ షాప్లో అలారం మోగడంతో భయపడి దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పారిపోతూ దుండగులు షాప్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు. దీంతో ఆధారాలు లేకుండా చేయాలని చూసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పక్క షాప్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాజ్ ప్రశ్న రావణ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. జనసేన పార్టీ నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్ పై కేసు నమోదైంది. ఆయనపై విద్రోహం సహా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్ ను అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం స్టేషన్లో ప్రశ్నించారు. అనంతరం గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 తారీఖు వరకు రిమాండ్ విధించారు. వెంటనే రావణ్ను నెల్లూరు జైలుకు తరలించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీనికి తోడు చురుకైన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్లో మొదటి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి రాత్రికి ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో తీరం దాటింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ వాయుగుండం కారణంగా తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇరాన్లో సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దాడులు, భయాలు వంటివి వీడి లక్షలాది జనం ఈ తుది ఘట్టానికి జాతర రీతిలో తరలి వస్తున్నారు. తమ నేత పార్థివ దేహాన్ని కడసారి దూరం నుంచైనా చూసుకుందామనే సంతృప్తిని మిగిల్చుకుని వెళ్తున్నారు. సంబంధిత జనసందోహం దృశ్యాలు టీవీలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. కాగా ఈ అంత్యక్రియల ఘట్టం ఆరంభానికి ముందు మతపరమైన సాంప్రదాయాలలో భాగంగా స్థానిక బడే మసీదు సముదాయంలో భౌతిక కాయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వీడ్కోలు దశలో ఖమేనీ ముగ్గురు కుమారులు విషాద వదనాలతో నిలబడి ఉన్నారు. ముగ్గురు కుమారులు మొస్తఫా, మొయిసం, మసౌద్ ఖమేనీలు మౌనంగా నిలబడి ఉన్న వీడియోలు ఇప్పుడు ప్రచారం పొందాయి. ఖమేనీకి మొత్తం 4 కుమారులు. ఈ ముగ్గురు కొడుకులు వచ్చినప్పటికీ అంత్యక్రియలకు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా మరో తనయుడు ఇరాన్ ఇప్పటి వరకు ప్రకటిత సుప్రీం నేత ముజఫా ఖమేనీ ఎక్కడా కనిపించలేదు. కర్నూలు పట్టణంలోని లలితా పీఠంలో 59వ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ హిందువుల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ మరియు కుల ధృవీకరణ పత్రాల సమస్యలపై చర్చించారు. షెడ్యూల్ కులాల్లోని హిందువులకు దక్కవలసిన రిజర్వేషన్ల ఫలాలను అన్య మతస్థులు పొందుతున్నారని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన లలితా పీఠాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాట్లాడుతూ హిందువులలో ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ మద్దిలేటి మాట్లాడుతూ 59వ షెడ్యూల్ కులాల్లో కేవలం 1-2 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని, మిగతా కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కొన్ని కులాలకు కుల ధృవీకరణ పత్రాలు లభించడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని సమితిని కోరారు. ఈ సమావేశంలో కురుబ సంఘం నాయకులు ఎల్లప్ప, సుంకన్న, రవి, తాటికొండ నారాయణ, మదిలేటితో పాటు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 59 కులాల సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ సమావేశం కావటం చాలా సంతోషదాయకం. ప్రస్తుత సమాజంలో హిందువుల మధ్యలో, అన్ని కులాల మధ్యలో ఐక్యత పెంచేటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాలి. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీళ్ళలో ఐక్యత లేదు అని. కానీ ఈ సమావేశం ద్వారా హిందూ కులాల అన్ని కులాల్లో కూడా ఐక్యత ఉంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని గర్వంగా చాటి చెప్పేటువంటి ఐక్యతా రాగం పాడేటువంటి సభగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి, మదిరెడ్డి గారికి, ఇంకా నాకు తెలిసిన పేర్లు అవి, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవి జగన్మాత శక్తి, ఒక పెద్ద సమూహము, ఒక పెద్ద కుటుంబం అని చాలా మందికి తెలియదు. అందులో భాగంగానే ఎస్సీలు అంటే, షెడ్యూల్ కులాలంటే కలిసి ఉండరు, విడివిడిగా ఉంటారు, వాళ్ళకి ఉంటాయని కాదు. మేమందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా మేము కలిసే ఉన్నాము. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, మా పేరు చెప్పి, షెడ్యూల్ కులాల పేర్లు చెప్పి అన్య మతస్థులు మా రిజర్వేషన్ కాజేస్తూ మా పేరు చెప్పి తప్పుడు అట్రాసిటీలు పెట్టడం వల్ల ఆ నెపం మా మీదకి వస్తుంది. దాన్ని ప్రజలకు తెలియచేయడానికి, మాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మొదటగా మేము కోనసీమ ప్రాంతంలో పిఠాపురంలో పురోహితిగా అమ్మవారి శక్తిపీఠంలో మొదటి మీటింగ్ పెట్టాము. అక్కడ తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ చారిత్రక నగరం కర్నూలులో తుంగభద్ర నది, హంద్రీదేవ నది, ఈ రెండిట్ల మధ్యన ఒక పవిత్రమైన లలితా పీఠంలో ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టాము. ఇది రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలు, ఆ ఉమ్మడి 4 జిల్లాల నుండి 8 అయింది. ఆ 8 జిల్లాల్లో కూడా జిల్లాల వారీగా ఈ మీటింగులు పెట్టి షెడ్యూల్ కుల 1-2 మాత్రమే షెడ్యూల్ కులాల యొక్క ఫలితాలను పొందుతున్నారు. మిగిలినటువంటి కులాలు పొందడం లేదు. కావున కులాల అందరినీ కూడా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలను సమానంగా చూడాలి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ కులాలన్నీ కూడా సమానమే. ప్రతి ఒక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క హిందూ బంధువుకందరికీ కూడా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది. అయితే ఈ 59 షెడ్యూల్డ్ కులాల్లో నా కులమైనటువంటి మదారి కురువ కులానికి సంబంధించినటువంటి సమస్యలను వీరి దృష్టికి మేము తీసుకెళ్లడానికి ఇక్కడ హాజరు కావడం జరిగినది. అయ్యా, షెడ్యూల్డ్ కులాల
హక్కుల పరిరక్షణ సమితి వారి వ్యవస్థాపకులకు మన సంఘం వాళ్ళకి అందరికీ కూడా మా విన్నపం ఏమిటనగా కనీసం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రాథమిక హక్కు అయినటువంటి కుల ధృవీకరణ పొందడానికి మేము ఎంతో గత 76 సంవత్సరాలుగా కష్టపడుతున్నామని చెప్పి ఈ సభాముఖంగా ఈ 57 కులాల యొక్క హిందూ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారికి నేను తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా మాతో పాటు ఈ జిల్లాలో బేడపుడుగ జంగాల కులస్తులు కూడా వారిదైతే మరీ దారుణం, ఎస్సీ లిస్టులోనే లేకుండా లేపేసినారు. వారు కూడా అప్పు నుంచి పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా హోలియాదాసరి వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రాలు పొందడం లేదు. అలానే ముందుకెళ్తే డక్కలి, డోలి, ధారి వీటన్నిటిని కూడా, అదేవిధంగా మిగిలినటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి మిగిలిన కులాలందరినీ కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ప్రశ్న రావణ్ కు 14 రోజుల రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపు. వాయుగుండం ఎఫెక్ట్, తెలంగాణలోని ఈ జిల్లాలలో కుండపోత వర్షాలు. ఇరాన్లో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఘట్టం ఆరంభం, బోరుమన్న ఇరాన్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.